మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. సమ్మర్లు అనుకుంటుంది. రా అని చెప్పిన వాడు వచ్చిండు. నీకు టీ తాగిపిస్తా అని చెప్పిన ముసలాయనకు టీ తాగిపిస్తా 20 రూపాయలు ఇచ్చిన. 20 రూపాయలు ఇచ్చి అన్న టీ ఇట్లా బాబు టీ తాగు అని చెప్పి కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి చిన్న రీల్ కూడా తీసి అప్లోడ్ చేసిన. సాయంత్రం వరకు వైరలేదు. సాయంత్రం వరకు ఒక 500 రీల్స్ అయిపోయినాయి. అందరు ఫుల్ వెళ్ళిపోయింది షేర్స్. నెక్స్ట్ రామ్ వాళ్ళు వచ్చిళ్ళు. మాస్టర్ అద్దరిపోయింది. ప్రొడ్యూసర్ లిఖిత ఆర్టిస్ట్ ఉంది కదా, మాస్టర్ అద్దరిపోయింది. మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది. ఇదే మొత్తం టీ తాగిచ్చా అంటే ఆయనకు చూపించి మీరు వీళ్ళ రికార్డ్ చేసా. అంటే తన అక్కడ కూర్చోబెట్టా, ఆ ఫ్రేమ్ లో కూర్చోబెట్టి మా డాన్సర్స్ తో తీసా షాట్. అది తీసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక అది ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది. అది ఆఫ్టర్నూన్ ఏమో షూట్ చేసి అప్లోడ్ చేసాను ఇన్స్టాగ్రామ్ లో. ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది అది ఫుల్. ఇంకా మార్నింగ్ నుంచి ఇక దానికి అయిపోయింది. ఇప్పటి వరకు స్టిల్ ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ వస్తుంటాయి కదా. ఆ సాంగ్ ఆ స్టెప్ ఆ హుక్ స్టెప్ కి మేకలైన ఇంతవరకు ఎవరు చెప్పలే ఆ విషయం. అంటే మీ ప్రతి సాంగ్ లో అలా ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటది. అదే అండి, ప్రతి ఒక్కరు వేయడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా గోపిలక వెంకటేష్ స్టెప్ కూడా ఉంది. ఐడియా ఉందా? గుర్తులేదండి నాకు. గోపిలక వెంకటేష్ ఆ సాంగ్ గుర్తుంది నాకు. హుక్ స్టెప్ కూడా హుక్ స్టెప్ చాలా వైరల్ అయింది. ఓకే, అది ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది. ప్యాకప్ చేసాం. షూట్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిపోయిన తర్వాత నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ అప్పుడప్పుడు స్పాట్ లో కంపోజ్ చేసి మొత్తం ప్యాకప్ అయిపోయింది. కెమెరాలు మొత్తం లగేజ్ అంతా ఎక్కిచ్చేసారు వాళ్ళు. కెమెరాలని ప్యాక్ చేశారు. అందరు ఆర్టిస్టులు అందరూ జస్ట్ వెళ్ళిపోయి డాన్స్లో కార్లో కూర్చున్నారు. ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోయి కూర్చుంటుంది. కానీ కొన్ని ఫొటోస్ తీయమని చెప్పినాం. వేరే కెమెరాతో ఫొటోస్ కొన్ని తీయమని చెప్పినాం. ఆ గ్యాప్లో మళ్ళీ పిలిచి మళ్ళీ షూట్ చేసాం. అది వైరల్ అయింది. ఓకే, మళ్ళీ మార్చేసి మళ్ళీ షూట్ ప్యాకప్ అయిన తర్వాత చేసిన షూట్ ఆ మూమెంటే వైరల్ అయింది. ఓకే, అలాంటి ఆలోచనలన్నీ ఒక్కొక్కరిని ఎతుకుతా ఉంటారా మీరు? ఎవరిని చూస్తే వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు నడిచేది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అండి, అంతే కదా. ఓకే, ఇప్పుడు అంటే మెయిన్ ఆడపిల్లలు ఎంతవరకు చేయగలుగుతారు మూమెంట్ అంటే బాగా హెవీ కాకుండా మరీ కాకుండా సింపుల్ గా వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్. యాక్చువల్లీ మనకు వచ్చింది చేయడం కాదు, వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. శేఖర్ వైరస్ గారు ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి ఒక 4 నెలలు టైం తీసుకుంటారు. కొంచెం లేజీ పర్సన్ అని అంటా ఉంటారు. నిజంగానే ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి మీకు 4 నెలలు టైం కావాలంటారు? అట్లా లేదండి, 4 months అని కాదు. కానీ ఇప్పుడు ఒక సాంగ్ మనం ప్రొడ్యూసర్ నమ్మి మన దగ్గరికి వస్తారు. సరే వచ్చేస్తాం కదా, మనం 1 week లో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను. టైం తీసుకుంటాను. యాక్చువల్లీ సాంగ్ బాగుందంటే మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటా. వెయిట్ చేపిస్తా ప్రొడ్యూసర్ నాగండి అన్న, చేద్దాం బాగా చేద్దాం అని అట్లా ఎక్కువ టైం తీసుకుంటాను. ఇప్పుడు 1 week లో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇమీడియట్ నాకు అమౌంట్ వచ్చేస్తాయి. డబ్బుల కోసం కాదు కదా, సాంగ్ వాళ్ళకి మంచిగా ఉండాలి, మీకు మంచిగా ఉండాలి. అలా అయితేనే కదా బాగుంటుందండి. చేయాలంటే డైలీ ఒక సాంగ్ ఉంటుందండి. డైలీ ఒక సాంగ్ ఉంటుంది చేసుకుంటే వెళ్ళాలంటే. అదేలేండి. రాను ముంబైకి రాను ఎన్ని రోజులు పట్టింది? 2 days అండి. యాక్చువల్ ఫస్ట్ షూట్ 1 day చేసాం. 1 day షూట్ చేసిన తర్వాత ప్రోమో చాలా రీచ్ ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఎండింగ్ ఇప్పుడు మీకు చూసారా రాను ముంబై కుండల పోర్షన్స్, ఆయన ఒక ఫ్లెక్స్ వస్తుంది అమ్మాయిది. నెక్స్ట్ స్వామి అనుకుంటే పెళ్లి గెటప్ వేసుకొని ఉన్నారు. అవంతా సెకండ్ మళ్ళీ షూట్ చేసాం. అది రీషూట్ చేశారా? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ముందు సాంగ్ వేశారు. ఆ సాంగ్ ఫ్లాప్, అది డిజాస్టర్. అది ఆ ప్రొడ్యూసర్ రామరావుతో వీళ్ళందరితో చేసాం మేము. అది ఘోరంగా చాలా డిజాస్టర్ అయిపోయింది. దానిలో 6 lakhs వరకు ఖర్చు అయ్యేది. 5-6 lakhs అప్పుడే ఖర్చు అయింది. అంటే చేసాం మేము, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేసాం. అది ఫ్లాప్ అయింది సాంగ్. అది అంత రీచ్ అవ్వలేదు. సెకండ్ సాంగ్ చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే 1 day వేద్దాం మాస్టర్, అది 2 days చేసాం సాంగ్. ఇది 1 day రాను బొమ్మ 1 day వేద్దాం, కొంచెం చూసి చేద్దాం అని చెప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి హాఫ్ డే మాత్రం మార్కెట్ సెక్షన్లో వేసాం. మార్కెట్ ఉంది కదా, బెంగళూరు మార్కెట్లో వేసాం. మార్కెట్లో ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటారు. అందులో మనకు చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ డే. మనం ఓన్లీ నేను పల్లవి పోర్షన్ ఓన్లీ 30% తీయడానికే నాకు ఈవినింగ్ 4 అయింది. ఆ 4 నుంచి లంచ్ బ్రేక్ లేదు. ఆ 4 నుంచి 6 వరకు లైటింగ్ పోతుంది. ఆ 6 వరకు పాట మొత్తం కంప్లీట్ చేసాం. ఆ 2 hours లో పాట మొత్తం కంప్లీట్ చేసి పల్లెకి తీయడానికి నాకు అంత టైం పట్టింది. అంత క్రౌడ్ లో తీయడానికి. నెక్స్ట్ బయటికి వెళ్ళిపోయి పొలాలలో అక్కడ ఇక్కడ తీసేసాం. ఎడిటింగ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అంటే పల్లెకి పోర్షన్ అంతా బాగుంది. ఏం చేస్తాం, ఒక పని చేద్దాం, ప్రోమో రిలీజ్ చేద్దాం. ప్రోమో మంచి రీచ్ వచ్చింది అనుకో, మరి రీషూట్ చేద్దాం అని చెప్పి ముందే అనుకున్నాం. యాక్చువల్లీ ప్రోమో పెట్టినాం అంతే. 1 day, సెకండ్ డే నుంచి వెళ్ళిపోయింది ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో
ఓకే చాలా పెద్ద రీచ్ వచ్చింది. చాలా అంటే ఫస్ట్ టైం తెలుసు అంత అంత రీచ్ రావడం ఏ పాటకు లేదు. ఓకే ఫోక్ సాంగ్ కి ఫోక్ సాంగ్లో అంత రీచ్ వచ్చింది. కట్ చేస్తే నెక్స్ట్ ఇక ప్రొడ్యూసర్ నేనే చెప్పా, అన్న చేద్దాం రీషూట్ చేద్దాం, చాలా మీరు ఎంత పెట్టండి పైసలు వచ్చేస్తాయి, దానికి ఓకే డబ్బులు వచ్చేస్తాయి, కాన్ఫిడెంట్గా పెట్టేసేయండి, నేను మంచి మంచి బాగా చేద్దామని చెప్పా. ఓకే వాళ్ళు కూడా ఓకే అని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రీషూట్ చేసాం. దానిలో ఈ పోర్షన్స్ అన్ని యాడ్ చేసాం. ఇక కొంచెం మంది క్రౌడ్ యాడ్ చేయడం, ఈ కుండలు అవన్నీ తీసుకురావడం, ప్రతిదానికి అమౌంటే కదండి. కుండలు చేసే అతను కుండలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నా అమౌంటే ఖర్చు అవుద్ది, ప్రతిదానికి అమౌంట్ ఖర్చు అవుద్ది. ఓకే అట్లా మనకి ఏంటంటే అట్లా మళ్ళీ కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. ప్రజెంట్ అయితే అది 900 మిలియన్ అంటే అసలు పెట్టిన దానికి ట్రిపుల్ వచ్చేసి ఉంటది కదా. ఏందండి పెట్టిన దానికి ట్రిపుల్ ఎక్కదండి, అంటే చెప్పదు యాక్చువల్ కానీ అదేలేండి. మంచి నెంబర్ అమౌంట్ వచ్చిందండి, చాలా మంచి నెంబర్ అమౌంట్ వచ్చింది. ఓకే కానీ అలా మీరు నమ్మిస్తారు ప్రొడ్యూసర్స్ ని, అన్నం పెట్టు వస్తుంది ఎలాగైనా సరే, సిచ్యువేషన్ వస్తే పెట్టండి. బాసింగ బలాలు సాంగ్ ఉంది కదా ప్రెసెంట్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బాసింగ బలాలు సాంగ్ కి ఇంత ఖర్చు పెట్టేదని చెప్పింది నేనే. ఓకే ఎంత అయింది బాసింగ బలాలు సాంగ్? మొత్తం ఓవరాల్ గా మాకు 11 lakhs అయిందండి. 11 లక్షలు నేను తీసుకున్నాను మొత్తం షూట్. 11 లక్షలలో ఆర్టిస్ట్ నా పేమెంట్, కెమెరామెన్ల పేమెంట్, మొత్తం టోటల్ సెటప్ గిటప్ ప్రాపర్టీ గీపర్టీ రియాల్స్ వాళ్ళ ఫుడ్ ఖర్చు మొత్తం నేనే. మొత్తం ఇంత అమౌంట్ తీసుకుని మొత్తం టోటల్ వేసానండి. 11 లక్షల్లో దానికి ప్రమోషన్స్ అన్నీ నేనే వేసాను, మొత్తం బయట ప్రమోషన్స్ చేయించడం అది అంతా పెట్టి చేసాము. ఓకే అండి, ప్రొడ్యూసర్ హ్యాపీ, ఫుల్ మామూలు హ్యాపీగా. బాషింగ్ అసలు ఇన్స్టాలో అది ట్రెండింగ్. ఆ పాట కూడా అంటే దాన్ని మీరు చెప్పండి, ఉత్తా చేతులని మాట్లాడుకుంటూ వచ్చి గాజులు వేయడం చెప్పి దగ్గర నుంచి పెళ్లి దాకా మొత్తం ఒక సినారియో ఉంటది కదా, దాంట్లో ఒక పెళ్లి మొత్తం చూపిస్తారు. యాక్చువల్లీ ఎలా అంటే డైరెక్ట్ యాక్చువల్లీ సాంగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి సాంగ్ వచ్చింది తర్వాత సాంగ్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది సాంగ్ నాకు. యాక్చువల్లీ బాగా నచ్చింది. ఫస్ట్ విన్న వెంటనే ఆ ప్రొడ్యూసర్ కూడా 2 months ఆగింది. 2 months వెయిట్ చేయించా, అన్న చేద్దాం బాగా చేద్దాం అని ఆపిన చాలా. పాట బాగుంది కాబట్టి అది చేసేయచ్చు. నాకు సాంగ్ పంపించిన వెంటనే ఒక 2 days లో పెట్టేద్దామన్నా అన్ని పెట్టి ఏదో ఒక ఆర్టిస్ట్ లో మాట్లాడేసి అలా అదో దానికి 2 artists పర్ఫెక్ట్ ఉండాలి, అమ్మాయిల ట్రెండింగ్ లో ఉన్న ప్రజెంట్ ఆర్టిస్టులు కావాలి, అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలంటే ఏదో ఒకటి మనం ఆలోచించాలి కదా. ఎవరు పెడితే పోతుంది, ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ప్రమోషన్స్కి ఏ ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందులో మనం నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతుంది కాబట్టి మనం మినిమం ఆలోచించాలి దాని గురించి. ఆయన ఒట్టిగా డబ్బులు ఇస్తే మొత్తం మీరు చూసుకోవాలి. మొత్తం ప్రొడ్యూసర్ అన్న మీరు దగ్గర వచ్చి కూర్చోద్దు, అక్కడ కూర్చోాలి, ఫస్ట్ దూరం కూర్చోాలి, నా దగ్గరకి వచ్చి కూర్చోవద్దు అని అట్లా అని నేను దగ్గర రాని అండి. యాక్చువల్లీ ఎందుకంటే నేను నాకు ఫ్రీడంగా చేస్తా వర్క్, అంటే వాళ్ళ సాంగ్ అని చేయను, నా సాంగ్ లాగా చేస్తాను. అదే ఉత్తా చేతులు అని చెప్పేసి ఇట్లా చేతులు చూపించడం చాలా సింపుల్. అది ఇట్లా చేతులు చూపించడం, తర్వాత దానికి గాజులు వేయడం అని చెప్పి దాని కూడా 2-3% కంపోజ్ చేశాను. యాక్చువల్లీ కొంచెం కొత్తగా వేద్దాం అనుకున్నా, కొత్తగా వేస్తే కొంచెం కొన్నిసార్లు అర్థం కదండి. చాలా సింపుల్గా చేస్తేనే కొన్నిసార్లు ఎక్కువ రీచ్ వస్తుంది, కొన్నిసార్లు కొత్తగా వేస్తే బాగుంటుంది, కొన్నిసార్లు సింపుల్గా వేస్తే బాగుంటుంది. అంతే చేయాలి, ఆ సాంగ్ ఎంత కావాలో అంతే చేయాలి. మనం ఇంకా ఏదో కొత్త క్రియేటివిటీగా చేసి సాంగ్ నాశనం చేయాలి. ఉన్నదానికి ఎంత కావాలో అంత చేస్తే సరిపోతుంది. మీకు ఒక టీం ఉంటుందా అండి? అంటే ప్రతిసారి ప్రతి సాంగ్ మీరు చేశారంటే కొంతమంది పేర్లు అవే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ నాకు బలం అన్న, తమ్ముడు, ఫ్రెండ్, డిఓపి. మెయిన్గా అంటే డిఓపి అని నాకు కమలీ పటేల్ అని డిఓపి ఉంటాడు. యాక్చువల్లీ మెయిన్గా తను ఏంటంటే డిఓపి మీ ఇద్దరే, ప్రతి సాంగ్ మా ఇద్దరితో ఉంటుందండి. మీరు చూడండి, మ్యాక్స్ మేము ఇద్దరమే వేస్తాం. పాపం తను కనబడ్డు, ఇంకా నేనైనా రీల్స్ చేసుకుంటే నేను కనిపిస్తే కానీ తను అసలు కనబడ్డు. చాలా హార్డ్ వర్కర్, నాకు బాగా సపోర్ట్ చేస్తారు తను. డిఓపి తను కమలీ పటేల్. యాక్చువల్లీ డిఓపి కాదు, నాకు ఫ్రెండ్గా, ఎక్కువ ఫ్రెండ్ అన్నట్టుగా ఆయన మెయిన్గా. అక్కడి నుంచి మీరు మళ్ళీ స్టూడియో వరకు వస్తారా? అంటే ఎడిటింగ్ అవుతున్నప్పుడు? అవునండి. డాన్స్ కొరియోగ్రఫీ చేసి వదిలేరు? లేదండి, ఎడిటింగ్ కంపల్సరీ ఇద్దరం కలిసి ఫైనల్ అనుకొని అన్న తర్వాతనే బయటకు వెళ్తాం. అవునవును, ఊరికే చేసామా అయిపోయిందా వదిలేయం. సాంగ్ చూసాం 10 సార్లు చెక్కేస్తాం, మేము ఇద్దరం కలిసి చూసుకుంటాం. ఇంట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్తే చూస్తాం, నైట్ అంతా చెక్కేస్తాం. మేము నైట్ అంతా ఎడిటింగ్ చేస్తాం, డే టైం చేయం ఎడిటింగ్. నైట్ అయినా కూర్చుంటాం, నైట్ అయినా కూర్చొని ఎడిటింగ్ చేస్తాం, బాగుందా బాగాలేదా మొత్తం ప్రతి. ఎందుకు అలా నైట్ మాత్రమే కూర్చొని ఎడిటింగ్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. నైట్ ఫ్రీగా ఉంటాం కదా, మంచిగా ఏ డిస్టర్బెన్స్ ఏ కాల్స్ రావు, ఎడిటింగ్ పర్ఫెక్ట్ చేయొచ్చా, షార్ట్స్ పర్ఫెక్ట్ పడుతున్నాయి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ ఉన్నాయా, అంటే ఆ క్లోజులు పడుతున్నాయా. అంటే కొన్నిసార్లు మనం ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఫీల్డ్ షాట్స్లలో కొన్ని అవే బాగుంటాయి, అవి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అదే చిన్న ఒక్క సాంగ్లో అండి ఒక 30 seconds
ఒక 30 సెకండ్స్ అంటే ఆ పోర్షన్ నచ్చినా కూడా సాంగ్ హిట్ అవుద్ది. ఓకే. ఆ ఒక్కదాన్ని మనం ఎందుకు మిస్ చేయడం, ఏదో ఒక చిన్న ఆ 30 సెకండ్స్ అని నచ్చుద్ది కావచ్చు కదా, దానికోసం అంత చిన్న హుక్ ఒక స్టెప్ చిన్న వచ్చినా చాలు. వచ్చినా నచ్చినా కూడా సాంగ్ హిట్. సాంగ్ వల్ల ఎవరు సేఫ్ అవుతారు? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్. నేను ఆలోచించే ప్రొడ్యూసర్ అండి ఫస్ట్. ప్రొడ్యూసర్, ఇంకోటి జనాల కోసం. నా గురించి మేము సంపాదించాలి, డబ్బులు సంపాదించుకోవాలి అలా మేము ఎప్పుడు ఆలోచించాం. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన లేకపోతే ఎలా అండి? అంటే మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వచ్చారు? వస్తాయండి. ఇప్పుడు నేను 10 సాంగ్స్ చేసే అమౌంట్ ఒక సాంగ్ తీసుకుంటాను, కానీ దానికి ఎక్కువ కష్టపడతాం కదా, అంతే కదా. ఓకే. 10 సాంగ్స్ చేసి అనవసరంగా అవన్నీ అన్నిటికీ అన్నిటికీ కొంచెం పోర్షన్ పెట్టకుండా ఒక సాంగ్ పర్ఫెక్ట్ పెడితే సరిపోతుంది. సాంగ్ వచ్చిన తర్వాత మీరు ఆర్టిస్ట్ ని డిసైడ్ చేసుకుంటారా? అంటే వీళ్ళైతే పర్ఫెక్ట్ ఉంటారు. అలా మీరు మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మన ఫోక్ ఏమంటారు సెన్సేషన్, ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయిన నాగదుర్గ, ఆవిడకి ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ వరకు మీరే కొరియోగ్రాఫర్ గా ఆవిడని మీరు చూస్ చేసుకుంటారా? ఆవిడైతే సెట్ అవుతుంది ఈ సాంగ్ కి అలా? ఎలా అండి, నాకు యాక్చువల్లీ మేమంతా చాలా ఫ్రెండ్స్ అండి. మేము ఓకే. నాగదుర్గ, నేను, కమలి పటేల్, మేము చాలా కంటిన్యూ ఒక సాంగ్ వచ్చిందంటే అంటే ఎక్కువ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే. అంటే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా నన్ను కాంటాక్ట్ అవుతారు. నాగదుర్గతో చేద్దాం అనుకుంటాం అంటే సాంగ్ వింటా, ఇది తన సెట్ అవుద్దా సెట్ కాదా, నాకు ఒక ఐడియా ఉంటుంది తను ఎలాంటివి చేస్తుంది, నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి, ఎలాంటి కాస్ట్యూమ్స్ చేస్తుంది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి తనకు పంపించి ఈ సాంగ్ చేద్దాం ఓకేనా అని అడుగుతా.